మనం మహాభారతం సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ స్టార్ట్. లాస్ట్ వీడియోలో భీషణ ప్రతిజ్ఞ తర్వాత సత్యవతికి శాంతనుకి గ్రాండ్ గా పెళ్ళైపోతాడు. కొంతకాలం తర్వాత వాళ్ళకి 2 sons పుట్టారు. ఫస్ట్ సన్ ఏమో చిత్రాంగదుడు, సెకండ్ సన్ విచిత్రవీరుడు. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు శాంతనుడు అనారోగ్యం వల్ల చనిపోతాడు. అప్పుడు భీష్ములే వాళ్ళని రాజ్యాన్ని చూసుకుంటారు. చిత్రాంగదుడు అయ్యాక హస్తినాపురానికి రాజులాగా పట్టాభిషేకం చేస్తాడు. కానీ చిత్రాంగదుడికి చాలా అహంకారం ఎక్కువ. తన పేరు కలిగిన చిత్రాంగదుడు అనే గార్వాల రాజుతో యుద్ధం చేసి చనిపోతాడు. ఇప్పుడు సెకండ్ సన్ విచిత్రవీరుని యువరాజులాగా చేస్తాడు భీష్ముడు. కానీ విచిత్రవీరుడికి రాజ్యం గురించి అస్సలు ఏమీ తెలియదు. సమర్థుడు కాడు. చేస్తాడు, సింహాసనం పైన కూర్చుంటాడు. రాజ్యం మొత్తం భీష్ముడే చూసుకుంటాడు. విచిత్రవీరుడికి ఆరోగ్యం బాగుండదు. భీష్ముడికి భయం వేస్తాది. వీరుడు కూడా చనిపోతే యువరాజుగా ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా సాగుతూ ఉండగా కాశీరాజు తన 3 daughters అంబిక స్వయంవరం పెడతాడు. వాళ్ళ ముగ్గురు చాలా క్యూట్ ఉంటారు. వాళ్ళ కోసం రాజు నుంచి చాలా రాజులు వస్తారు. ఈ విషయం భీష్ముడు కూడా తెలుస్తాది. అప్పుడు భీష్ముడు విచిత్ర వీర్యం కోసం స్వయంవరానికి వెళ్ళి అందరినీ ఓడించేసేసి వాళ్ళ ముగ్గురిని గెలిచి హస్తినాపురానికి తీసుకెళ్తాడు. వాళ్ళలో పెద్ద కూతురులైన అంబాదేవి రాజుని ఇష్టపడతాది. అదే విషయం భీష్ముడికి చెప్తాది. నీకు ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకో, వెళ్ళు అని పంపించేస్తాడు. ఇలా అంబికతో విచిత్రవీరుడికి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు అంబాదేవి హ్యాపీగా సారుడు దగ్గరికి వెళ్తాది. నేను పెళ్లి చేసుకోలేను, నిన్ను భీష్ముడు గెలిచాడు, హస్తినాపురానికి సొంతం, క్షమించు అని చెప్పేసి సారుడు వెళ్ళిపోతాడు. అమ్మదేవి చాలా బాధపడతాడు. ఆమెకు చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు భీష్ముడు దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అంటది. అప్పుడు భీష్ముడు నన్ను క్షమించు, నేను బ్రహ్మచారిని, అన్ని పెళ్లి చేసుకోలేదు, నాకు చిన్న మాట కోసం. అప్పుడు అంబాదేవి నా రాజ్యం నుంచి తీసుకొచ్చిన పేరెంట్స్ కి, నా సావాడికి అందరికి దూరం చేసేసాను. నీ రాజ్యాన్ని అస్సలు సుఖపడియను, నీ చావుకి నేనే కారణమవుతాను అని నేను శపిస్తున్నాను. అప్పుడు భీష్ముడు నన్ను ఓడించేవారు ఎవ్వరు లేడు ప్రపంచంలో, నన్ను ఓడించగలగదు ఒక్కడే అన్న గురువు పరశురాముడు. నీకు నన్ను ఓడించాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నేను చేసిన తప్పైతే ఆ గురువును శిక్షిస్తాడు అని చెప్తాడు. అప్పుడు అంబాదేవి పరశురాముడిని వెతుక్కుంటూ వెళ్తాది. ఇంతలో విచిత్రవీర్యముడు అనారోగ్యంతో చనిపోతాడు. అప్పటికి విచిత్రవీర్యుడికి పిల్లలు లేరు. అప్పుడు మళ్ళీ సింహాసనం ఖాళీగా ఉంటాది. అందరి చూపు సింహాసనం పైనే. రాజ్యమంతా అల్లకల్లోలమైపోతుంది. అప్పుడు సత్యవతి భీష్ముడు చాలా బాధపడతాడు. భీష్ముడికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సత్యవతికి ఒక ఆలోచన వస్తుంది. భీష్ముడిని పిలిచి, భీష్మ, మీ నాన్నగారితో పెళ్లికి ముందు నేను పరాశుడిని ఇష్టపడ్డాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. పరాశుడు మా కొడుకుని తీసుకొని చిన్నప్పుడే అడవిలోకి వెళ్ళిపోయాడు. అతని పేరు వ్యాసుడు. వ్యాసుడు ఎవరు అనుకుంటున్నాడు? మహాభారతం బోధించిందే వ్యాసుడు. ఇద్దం మహాభారతంకి వ్యాసుడికి ఉండే కనెక్షన్. భీష్ముడు వ్యాసుని పిలిపించు. అప్పుడు భీష్ముడు వ్యాసుని సత్యవతి దగ్గరికి తీసుకొస్తాడు. సత్యవతి జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు. ఎక్కువ
సమయం లేవు. 15 days లోనే పిల్లలు పెట్టాలి. అప్పుడు వ్యాసుడు నేను ఒక పూజ చేస్తాను, అంబిక అంబాలిక కూర్చోపెట్టండి. ఆ పూజలో అప్పుడు 9 నెలల బాబు పుడతాడు. 15 days లో ఇప్పుడు ఫస్ట్ అంబికని పంపిస్తాడు. అంబిక వ్యాసుని చూసి భయపడతాడు. వ్యాసుడు చాలా రోజులు విలంలో ఉండడం వల్ల చాలా భయంకరంగా కనిపిస్తాడు. అందుకే అంబిక వ్యాసుని చూడగానే కళ్ళు మూసుకుంటుంది. అంబాలికని పంపిస్తాడు. అంబాలిక వ్యాసుని చూసి ఎంతో భయంతో ఉరికిపోతూ ఉంటుంది. అప్పుడు పూజ ముగిసిన తర్వాత వ్యాసుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి, అంబిక పూజ సమయంలో కళ్ళు మూసుకుంది కాబట్టి అందరూ పుడతాడు. అతని పేరు ధృతరాష్ట్రుడు. అంబాలిక తొణికిపోయింది కాబట్టి వణుకుడు రోగం ఉన్న బాబు పుడతాడు. ఆయన పేరు పాండురాజు. లోపంతో పుడతాడు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా అని అంటారు వ్యాసుడు. అప్పుడు సత్యవతి అంబిక అంబాలికని ఇంకొకసారి వెళ్ళమంటుంది. అటు వాళ్ళు భయంతో వెళ్ళమని చెప్తాడు. అప్పుడు ఒక దాసిని పంపిస్తాడు. దాసి భయం లేకుండా పూజలో కూర్చుంటుంది. అప్పుడు మంచిగా సర్వగుణ సంపన్నుడు అయిన పుడతాడు. అతని పేరు విదులుడు. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు ఎపిసోడ్. సో వీళ్ళలో రాజు ఎవరైతాడు నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.